హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అసలు వారసురాలి జాతకం చెప్పిన గురువు గారు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శ్రీధర్ ఎలాగైనా కానీ కార్తీక్ దీపలని ఇద్దరిని విడగొట్టి కార్తీక్ జీవితాన్ని బాగు చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అలా కార్తీక్ దీపలు ఇద్దరికి డివోర్స్ ఇప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు. శివన్నారాయణ జ్యోత్స్నకి పెళ్లి కావడం లేదని, 2 సార్లు ఇప్పటికే ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని గురువు గారిని పిలిపిస్తాడు. అలా గురువు గారికి ఇంట్లో ఉన్న వాళ్ళ జాతకాలన్నీ ఇచ్చి చెప్పిస్తారు. అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరి జాతకాల గురించి చెప్తారు. అందరివి బానే ఉన్నాయంటారు. తీరా జ్యోత్స్న జాతకం దగ్గరికి వచ్చేటప్పటికి, ఇదేంటి మీరు చెప్పిన వాటికి ఈ జాతకానికి అసలు పొంతనే లేదు, అసలు ఈ జాతకం గల అమ్మాయికి ఈ పాటికే పెళ్ళైపోయి ఉండాలి కదా అని అంటారు. అప్పుడు కార్తీక్, విన్నావా దీప అని అంటాడు. అప్పుడు దీప, ఏంటిది బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అక్కడుంది నీ జాతకమేగా అని అంటాడు. ఆ మాట వినగానే జ్యోత్స్న ఆశ్చర్యపోతుంది. ఇతను మామూలోడు కాదనుకుంటా, నిజంగానే ఈ ఇంటి అసలు వారసురాలి జాతకం చెప్తున్నాడు. ఈ ఇంటి అసలు వారసురాలైన ఆ దీపకి ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా. ఇంటిలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నారు గురువు గారు, కానీ మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కదా అని అంటారు. అప్పుడు గురువు గారు, లేదండి, ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయికి పెళ్ళైపోయి ఉండాలి, అలాగే ఈ పాటికి ఒక బిడ్డ కూడా పుట్టి ఉండాలి అని అంటారు. అప్పుడు ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. దీప కూడా ఆశ్చర్యపోతుంది. అప్పుడు కార్తీక్, నేను చెప్పానా దీప, ఆ గురువు గారు నిజమే చెప్తారని అని అంటాడు. జ్యోత్స్న పెట్టుకునే లాంటి జే గోల్డెన్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్, క్రిస్టల్, క్యూబిక్, జిర్కోనియా, ఎలాయ్ డ్రాప్స్ అండ్ యాంగ్లర్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. జ్యోత్స్న, ఇతను దీప జాతకాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అలా గురువు గారు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు చెప్పిన అమ్మాయిది ఈ జాతకం 2 వేరువేరులాగా ఉన్నాయి. ఈ జాతకం అమ్మాయి చిన్నప్పుడే తన కన్న తల్లిదండ్రులకి ఇద్దరికి దూరం అయ్యి చాలా కష్టాలు పడి పెరిగి ఉండాలి. కానీ మీరేమో మీ మనవరాలు చాలా అల్లారు ముద్దుగా ఇంత ఐశ్వర్యంలో పెరిగింది అని మీరు చెప్తున్నారు. కానీ ఈ జాతకం ప్రకారం అలా లేదు అని అంటారు. ఆ మాట వినగానే పారిజాతం, జ్యోత్స్నలు ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు జ్యోత్స్న, ఏంటిది, అచ్చం దీప జాతకమే వింటున్నట్లుగా అనిపిస్తుంది నాకు, ఇదేంటి ఇతన్ని నా జాతకం చెప్పమంటే ఆ దీప జాతకం చెప్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు పారిజాతం, ఏంటే జ్యోత్స్న, ఇది నీ జాతకం చెప్పమంటే ఈ ఇంటి అసలు వారసురాలి జాతకం చెప్తున్నట్టుగా ఉంది. ఈ ఇంటి అసలు వారసురాలు అలానే కన్న తల్లిదండ్రులకి దూరమైంది కదా, కానీ ఈ గురువు గారేమో కన్న తల్లిదండ్రులకి దూరం అయ్యి చాలా కష్టాలు పడుతూ పెరిగుండాలి అని అంటున్నారు అని కంగారు పడుతూ అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఏమో గ్రాని, నాకదే అర్థం కావడం లేదు, ఇతన్ని చూస్తూ ఉంటే అసలు నిజం బయట పెట్టేలానే కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు పారిజాతం, ఏం నిజమే అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, అదే గ్రాని, ఈయన ఆ జాతకం చూసి ఉన్నది ఉన్నట్టుగా అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఇక నన్ను చూసి నేను ఇంటి అసలు వారసురాలు కాదు, ఈ అమ్మాయి ఇక్కడ పెరగకూడదు, వేరే చోట పెరగాల్సింది అని అసలు నిజం ఎక్కడ బయట పెడతాడో అని నాకు భయం వేస్తుంది గ్రాని అని అంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.